హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాము. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా మీకు ఇది రివిజన్ చేసుకోవడానికి మీకు టైం దొరికిందని చెప్పేసి మీరు ఖచ్చితంగా భావించి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా మనం ఏదైతే డిస్క్రిప్టివ్ మెథడ్లో చదువుతూ ఉన్నామో దీన్నంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ ఓరియంటెడ్లో పెట్టాలి అంటే సో ఖచ్చితంగా మనము ప్రతిరోజు డైలీ టెస్టులు కానివ్వండి, సండే గ్రాండ్ టెస్టులు కానీ ఖచ్చితంగా రాయాలండి. సో అలా రాసినప్పుడే మనం ఏమైతే మనము సబ్జెక్ట్ చదువుతామో ఆ సబ్జెక్ట్ని ఒకసారి రివిజన్ చేసినట్లు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రజెంట్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఏవైతే మనము ప్రతిరోజు కూడా రెగ్యులర్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నామండి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అట్ ద సేమ్ టైం సండే మనము గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నామండి. సో అది వాటిలో కూడా మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి అంటే వాటికి కూడా అటెండ్ అయ్యి సో ఏదైతే మనకి సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఈ టైంలో. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనం ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలండి. సో ఇప్పటి నుంచే మనం కరెంట్ అఫైర్స్ డైలీ 1 అవర్ కేటాయించి చదువుకుంటూ ఉంటే మనకి అల్టిమేట్ డే, ఎండ్ ఆఫ్ ద డే సో మనకి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో హరీపరీగా అవ్వకుండా అంటే జిగ్జాగ్గా హడావుడి పడకుండా సో ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే బాగా గుర్తుంటాయండి. సో ఖచ్చితంగా ఇలాంటి ప్రిపరేషన్ అనేవి మనం ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం ఎగ్జామ్ అయిపోయే వరకు కంటిన్యూ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి విజయం వరిస్తుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఆ అద్భుతానికి 40 ఏళ్ళు అని చెప్పేసి వరల్డ్ కప్ అండి, ప్రపంచ కప్ మీ అందరికీ తెలిసిందేనండి. మొట్టమొదటిసారిగా మన భారతదేశము 1983లో సో మన వరల్డ్ కప్ని విన్ అవడం జరిగిందండి. సో వెస్టిండీస్ను ఓడించి భారతదేశము ఈ యొక్క వరల్డ్ కప్ని విన్ అవడం జరిగిందండి. సో ఈనాటికి అంటే ఈరోజు ఆదివారం సండేనండి. సో మనకి 1983 జూన్ 25 నాటికి 40 ఏళ్ళు అని చెప్పేసి ప్రధానంగా కరెంట్ ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఇలాంటి వాటి గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే ఇప్పటికీ వరల్డ్ కప్ అండి అంటే మొట్టమొదటిసారిగా భారతదేశము క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి అడగొచ్చండి. 40 ఇయర్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అది వెస్టిండీస్ మీద మనం గెలవడం జరిగిందండి. సో దేశానికి మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ను అందించి నేటికి 40 ఏళ్ళు అని చెప్పేసి ఉంది. సో ఇది మనం ప్రపంచ కప్ గెలిచి 40 ఏళ్ళు అని చెప్పేసి అంటున్నాం. దీంతో పాటుగా జూన్ 25 అండి. సో ఈరోజు ఇంకో స్పెషల్ డే కూడా ఉంది. సో స్పెషల్ డే అనలేంలే కానివ్వండి, అదొక చీకటి రాత్రి అని చెప్పేసి వర్ణించవచ్చు. సో మనకి మన భారతదేశంలో ఎమర్జెన్సీ అండి, ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో ఈ యొక్క ఎమర్జెన్సీని పెట్టడం జరిగింది. సో జూన్ 25నే ఏదైతే మనకి 1975 జూన్ 25న సో ఎమర్జెన్సీనండి భారతదేశంలో పెట్టడం జరిగింది. 1975 నుంచి 1977 మార్చి 21 వరకు అండి మన భారతదేశంలో ఎమర్జెన్సీని పెట్టారు. ఆ టైంలో మనకి పిఎం ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. సో మీరు పాలిటీలో చదువుకునే ఉంటారండి. సో ఆమె యొక్క ఎన్నిక చెల్లుబాటు కాదు అని చెప్పేసి అప్పుడున్న అలహాబాద్ హైకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని చెప్పేసి ఒక ఎమర్జెన్సీని పెట్టారని అప్పుడు ప్రెసిడెంట్ మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే వ్యక్తి ఉన్నారని చెప్పేసి ఆ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ యొక్క తీర్పుని వెల్లడించారండి. ఆమె యొక్క ఎన్నిక చెల్లుబాటు కాదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అతని పేరు ఏదైతే మనకి జగ్మోహన్ లాల్ సింగ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి జగ్మోహన్ లాల్ సింగ్ అనే ఒక ఏదైతే అప్పటి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఎమర్జెన్సీ విధించారని చెప్పేసి సో మనం పాలిటీలో చదువుకుంటామండి. సో ఆ డే కూడా ఈరోజే. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీంతో పాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో అండి సో మనము ఏదైతే ఇటీవల కాలంలో ఇంకా ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనము ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి 50 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రారంభించడం జరిగింది. 50 ఇయర్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి 30 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి 1992లో దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో అది 30 సంవత్సరాలు అవ్వడం జరిగింది. అదేవిధంగా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసి కూడా 35 సంవత్సరాలు అవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా ఈరోజు మనకి వరల్డ్ కప్ అనేది 40 ఏళ్ళు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం రానున్న పోటీ పరీక్షల్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో ఇటు వచ్చేసరికి ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, సో మనకి ప్రాజెక్ట్
టైగర్ 50 ఇయర్స్ అండి. మీ అందరికీ తెలిసిందేనండి, మొన్నే మనకి టైగర్ సెన్సస్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎలిఫెంట్ ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి 30 ఇయర్స్ అండి, దీనికి గాను 30 ఇయర్స్. అదేవిధంగా సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 35 ఇయర్స్. సో ఈరోజుసరికి వరల్డ్ కప్, ఫస్ట్ వరల్డ్ కప్ 40 ఇయర్స్ అండి, 40 ఇయర్స్. ఇలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని ప్రీవియస్ పేపర్లు చూస్తే ఎగ్జామినర్ ఇలా కూడా అడుగుతాడా అనే విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్సే ఇవ్వండి. ఇలా ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటాడు. ఇవి జిగ్జాగ్ ఇస్తాడు. ప్రాజెక్ట్ టైగర్, ఎస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ టైగర్, సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. సెబీ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వరల్డ్ కప్, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఆ సంవత్సరం అయ్యి 50 ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ 4తో పాటుగా సో మనకి ఏదైతే మనకి ఎమర్జెన్సీ అనే సిచ్యువేషన్ ఉంటుందో, ఇది ఇందిరాగాంధీ గారు పిఎంగా ఉన్నప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మీరు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకోవాలి. సో ఎప్పుడు అంటే జూన్ 25. అట్ ద సేమ్ టైం జూన్ 25కి గాను 40 సంవత్సరాలు అయింది మనోళ్ళు అద్భుతం సాధించి. సో మనకి ఏవైతే పిక్లో మీరు చూస్తున్నట్లు, సో ఏదైతే మనకి కపిల్ దేవ్ గారు అండి, చూడండి ఇక్కడ కప్ పట్టుకొని చూస్తున్నారు. సో దిస్ ఈస్ ద ఇండియా అచీవ్డ్ దిస్ అచీవ్మెంట్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదవలసినటువంటి అంశాలు, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమెరికా జీడిపిని భారత్ అధిగమిస్తోంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఏదైతే మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా వేసిందండి. అంటే 2075 కల్లా సో చైనా తర్వాత ఇండియానే సో ఆర్థికంగా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది అని చెప్పేసి మనకి గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా వేసింది. అసలు ఫస్ట్ ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ అంటే ఎవరు, అసలు ఏంటి అంటే ఈ యొక్క గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది సో న్యూయార్క్లో ఉంటుందండి. ఇట్ ఈస్ ఏ మల్టీలేటరల్ కంపెనీ అండి. సో మల్టీలేటరల్ బ్యాంకింగ్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ కంపెనీ అని చెప్పేసి కూడా అనవచ్చు. అంటే అమెరికాలో మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ కంపెనీ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఇది 1869లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది న్యూయార్క్ కేంద్రంగా అమెరికాలో ఉంటుందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో వీళ్ళకి మన బెంగళూరులో కూడా ప్రాంతీయ కార్యాలయం కూడా ఉందండి. సో వీళ్ళు ఏదైనా దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రొడక్షన్లో భాగంగా నేను వీళ్ళు ఒక ప్రొడక్షన్ ఇవ్వడం జరిగిందండి. అంటే మోడీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు కదా, సో దాంట్లో భాగంగా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు రాబోతున్నాయి కదా మన ఇండియాకి సంబంధించి. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అది వార్తల్లోకి రావడం జరిగిందండి. అయితే ప్రజెంట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఫ్యూచర్లో 2050 నాటికి ఎన్నో ఆర్థిక వ్యవస్థకి వెళ్ళబోతుంది, 2070 నాటికి భారతదేశం యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఒక అంచనా వేశారండి. ఇలాంటివి అంచనాసు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చదువుకోవాలి. సో ప్రజెంట్ సినారియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉందండి. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ జర్మనీ, 5th ఇండియా ఉంది, 6th ప్లేస్లో యూకే ఉంది. జనరల్గా 5th ప్లేస్లో యూకే ఉండేది. యూకేని అధిగమించి మనము 5th ప్లేస్లోకి రావడం జరిగిందండి. సో ఫ్యూచర్లో ఏవైతే జర్మనీ కానివ్వండి, జపాన్ కానివ్వండి, వీటిని బీట్ చేస్తాము. ఆ తర్వాత 2070లో అమెరికా కూడా బీట్ చేసి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుంది అని చెప్పేసి ఈ యొక్క గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ప్రజెంట్ సినారియో చూస్తే 2022 అండి. ఇది 2022లో భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు అమెరికా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత జపాన్ ఉంది, 4th జర్మనీ ఉంది, 5th ఇండియా ఉంది, 6th యూకే ఉంది. జనరల్గా 5th ప్లేస్లో యూకే ఉండాల్సింది, మనం బీట్ చేసాం. సో ఇది 2022కి సంబంధించి ప్రజెంట్ సినారియో. సో మనము ఏదైతే 2050 నాటికండి, 2050 నాటికి ఫస్ట్ ప్లేసు చైనా అధిగమిస్తుంది, సెకండ్ అమెరికా అవుతుంది, థర్డ్ సో మనకి థర్డ్ అనేది ఇండియా అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే జపాన్ని బీట్ చేసి 2050 కల్లా మనము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, లార్జెస్ట్ ఎకానమీగా మనం ఉండబోతున్నాము. అదేవిధంగా 2020 సో మనకి 2075 నాటికండి. సో 2075 నాటికి చూసినట్లయితే 2075 నాటికి చూస్తే సో ఫస్ట్ చైనానే, సెకండ్ ఇండియా పొజిషన్ ఉంది. అప్పుడు ఎవరిని బీట్ చేసామండి? అమెరికాని మనము ఓవర్టేక్ చేయబోతున్నాము. సో ఇలా అంటే ఇండియా స్టాండ్ ఏంటి మనం ఖచ్చితంగా ఫోకస్ చదవాలండి ఖచ్చితంగా. సో 2022 ప్రజెంట్ సినారియాలో మనము 5th ప్లేస్లో ఉన్నాము. 2050 నాటికి జపాన్ అధిగమించి 3rd ప్లేస్లోకి వెళ్తాము. 2075 నాటికి అమెరికాని కూడా అధిగమించి మనం 2nd ప్లేస్లోకి వెళ్తాము. ఈ
మూడు కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చైనా అనేది లార్జెస్ట్ ఎకానమీగా ఉండబోతుందనే పాయింట్ కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ ఇవి కవర్ చేస్తూనే ఈ గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి. అమెరికాకి సంబంధించిన ఒక మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 1869. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ సిటీ, అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ప్రజెంట్ మన ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.5 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. దాన్ని అంటే ఏదైతే 2025 నాటికండి సో 5 ట్రిలియన్ ఎకానమీని చెయ్యాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందనే పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో 2025 టార్గెట్ ఈస్ 5 ట్రిలియన్ ఎకానమీ ఇన్ ఇండియా. రైట్. ప్రజెంట్ అయితే మాత్రం అప్రాక్సిమేట్గా 3.5 ట్రిలియన్ ఎకానమీగా మన భారతదేశం ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారత్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి గూగుల్ అండ్ అమెజాన్ రెండు కూడా ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. మీ అందరికీ తెలిసిందే నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారండి. నిన్నటితో ఆయన యొక్క పర్యటన ముగిసిపోయిందండి. సో నిన్న మధ్యాహ్నం నుంచి అతను జనరల్గా ఏదైతే మనకి ఈజిప్ట్ వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ప్రజెంట్ ఈజిప్ట్లో ఉన్నారు ఆయన. సో దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో భాగంగా కొన్ని పెట్టుబడులు రాబోతున్నాయి మన భారతదేశానికి. అయితే వీళ్ళల్లో గూగుల్ కానివ్వండి, అదేవిధంగా అమెజాన్ కానివ్వండి, సో వీళ్ళంతా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పేసి నిన్న ఒక అగ్రిమెంట్ కుదరటం జరిగిందండి. సో నరేంద్ర మోదీ గారి యొక్క పర్యటనలో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే గూగుల్ వాళ్ళు 82,000 కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి అంటున్నారు. అంటే బిలియన్స్లో చెప్పాలంటే $10 బిలియన్ అండి, $10 బిలియన్. అదేవిధంగా అమెజాన్ వాళ్ళు 1.23 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామంటున్నారు. అంటే బిలియన్స్లో చూస్తే $15 బిలియన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒక్కొక్కవేళ అమౌంట్ ఒక్కొక్కసారి మన ఇండియన్ కరెన్సీలో అడిగితే నో ప్రాబ్లం అండి, బట్ డాలర్స్లో అడిగాడు అనుకోండి ఇబ్బంది పడతాం. సో అందువల్ల రెండూ చదువుకోవాలి మనము. సో ఇట్లా మనకి అమెజాన్ వాళ్ళు ఇలా పెట్టబోతా ఉన్నారు. మోదీ సమావేశంలో ఈ యొక్క ప్రకటన వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదేదైతే మనకి ఈ యొక్క గూగుల్ వాళ్ళండి సో 82,000 కోట్ల రూపాయలని ఏదైతే మనకి గుజరాత్ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి అంటామండి. గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ టెక్ సిటీ అని చెప్పేసి అంటాము. సో దాంట్లో భాగంగా ఈ యొక్క డిజిటల్ ఫండ్లో మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో అమెజాన్ వాళ్ళు కూడా ఏవైతే మన భారతదేశంలో అమెజాన్ అవుట్లెట్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మేము కూడా పెట్టుబడులు పెడతాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రెండు కూడా ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనేది ఇక్కడ కీలకం. సో ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా కీలకమే. సో వీళ్ళైతే గూగుల్ వాళ్ళు మాత్రం గుజరాత్ గిఫ్ట్ సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అమెజాన్ వాళ్ళు మాత్రం అక్రాస్ ఇండియా, సో ఇండియా మొత్తం మీద మేము పెడతాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తూ అండి, నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఏదైతే ప్రజెంట్ భారతదేశము సెమీ కండక్టర్స్ని ఎక్కువగా తైవాన్ నుంచి సో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుందండి. అలా కాకుండా మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే మనమే సొంతగా తయారు చేసుకోవాలి ఈ యొక్క సెమీ కండక్టర్స్ అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ కూడా వేయటం జరిగిందండి. అశ్విని వైష్ణవ్ కమిటీ వేయటం జరిగిందండి. సో దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మనమే తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో సో దాంట్లో భాగంగానే భారతదేశానికి సంబంధించిన నరేంద్ర మోదీ గారు ఏదైతే మనకి మైక్రాన్ అనే ఒక చిప్ తయారీ సంస్థ అండి, ఈ అమెరికాకి సంబంధించిన కంపెనీ అండి. సో వీళ్ళతో కూడా టైఅప్ అయితే వీళ్ళు కూడా 22,540 కోట్లు అండి, 22,540 కోట్లు పెట్టుబడులు పెడతాము. సో ఎక్కడ పెడతాము అంటే గుజరాత్లో పెడతాము అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని నిన్న మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అప్లైడ్ మెటీరియల్స్ అని చెప్పేసి ఇది కూడా అంతేనండి. ఏదైతే ఇది వచ్చేసరికి మైక్రాన్స్ వచ్చేసరికి చిప్స్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్యాకింగ్స్ కానివ్వండి, సో ఇది కూడా టెక్నాలజీకి సంబంధించిందే. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని 3,300 కోట్లతో బెంగళూరులో పెడతాము అని చెప్పేసి నిన్న అగ్రిమెంట్ జరగడం జరిగింది. అంటే మొత్తం 4 ఒప్పందాలు, భారీ ఒప్పందాలు గుర్తుంచుకోండి. ఇవి కాకుండా ఏదైతే మనకి తేజస్ యుద్ధ విమానాలకు సంబంధించి ఆ యొక్క విమానానికి సంబంధించినటువంటి ఏదైతే మోటార్స్ ఉంటాయో వాటిని కూడా భారత్లోనే తయారు చేసేస్తామని చెప్పేసి ఆ అగ్రిమెంట్ కూడా కుదిరిందండి. బట్ మెయిన్గా అవి కూడా డిస్కస్ చేసాము నిన్న. వీటితో పాటు ఇక్కడ మనం చూస్తే ఏదైతే గూగుల్ వాళ్ళు గుజరాత్ గిఫ్ట్ సిటీయే, మైక్రాన్ చిప్ వాళ్ళు కూడా గుజరాత్ అయినండి. ఇది అప్లైడ్ మెటీరియల్స్ వచ్చేసరికి బెంగళూరులో కర్ణాటక పెట్టబోతా ఉన్నారు. సో ఇది అమెజాన్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా 2.3 lakhs crores, ఆల్రెడీ $11 బిలియన్ పెట్టారండి. సో ఆ 11 ప్లస్ ఈ యొక్క 15 అండి, మొత్తము ఇప్పుడు ఏదైతే మనకి $26 బిలియన్ దాకా మేము పెట్టామని చెప్పేసి ఈ యొక్క అమెజాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ గూగుల్ CEO ఉన్నారు, సుందర్ పిచై ఉన్నారు. సో అమెజాన్ ఫౌండర్ ఎవరంటే జెఫ్ బెజోస్, మీ అందరికీ తెలిసిందే. సో ఈ యొక్క జెఫ్ బెజోసే ఫోర్బ్స్ లిస్టు ప్రకారం 3rd రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్గా ఉండడం జరిగింది. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి అమరవీరులకు స్మారకానికి అమిత్ షా శంకుస్థాపన అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఎవరైతే మనకి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి గుర్తుగా ఒక స్మృతి వనాన్ని అక్కడ ఏదైతే మనకి నిన్న ప్రారంభించడం జరిగిందండి. ఏదైతే జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న ప్రతాప్ పార్కులో అండి, ప్రతాప్ పార్కులో అమరవీరుల స్మారకాన్ని, దాన్నే బలిదాన్ స్తంభ్ అని చెప్పేసి హిందీలో అంటామండి. సో దీన్ని కేంద్ర హోంశాఖ ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో అతను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తి, ఇదిగోండి ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు, మనోజ్ సిన్హా గారు ఉండడం జరిగింది. సో మన క్వశ్చన్ అడగడానికి ఇటీవల కాలంలో సో ప్రతాప్ అనే పార్కులో అమరవీరుల స్మారకాన్ని ఎవరు ప్రారంభించారు అని అడగొచ్చు, లేకపోతేనేమో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని కూడా అడగొచ్చు. సో గుర్తుంచుకోండి, అమిత్ షా గారు ప్రజెంట్ మనకి హోంశాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఇదే కాదండి, ఇతను కూడా ఇంకొక పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నాడు. హోంశాఖతో పాటుగా కోఆపరేషన్ మినిస్టర్, అంటే కోఆపరేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి కొత్తగా క్రియేట్ చేశారండి ఆ మినిస్ట్రీని లాస్ట్ ఇయర్. సో దాన్ని కూడా ఇతనే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అంటే ఏవైతే ఏంటి సార్ ఈ యొక్క కోఆపరేషన్ మినిస్ట్రీ అంటే ఏంటి అంటే ఏవైనా రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడం కోసం ఈ యొక్క మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. లాస్ట్ ఇయరే దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే జమ్మూ అండ్ కాశ్మీర్లోని మొట్టమొదటిసారిగా ఒక ఎఫ్డిఐ అండి, అంటే మనకి ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఇది ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి దుబాయ్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ అండి. సో మనకి ఎమ్మర్స్ అని చెప్పేసి, సో మనకి ఎమ్మర్స్ కంపెనీ అని చెప్పేసి వీళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఎలాంటివి మేము పెడతామని చెప్పేసి 500 కోట్లతో సో మనకి ఫస్ట్ ఎఫ్డిఐ రూపంలో దుబాయ్ కంపెనీకి సంబంధించిన ఎమ్మర్స్ కంపెనీ అనేది సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎఫ్డిఐ పెట్టబోతుందని చెప్పేసి మనం గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనము ఏదైతే మనకి దీనికి సంబంధించి ఏదైతే బలిదాన్ స్తంభం కూడా అమిత్ షా గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా గారు. ఏదైతే మనకి స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా ఈ యొక్క బలిదాన్ స్తంభని ఏర్పాటు చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సో ఇలాంటివి ఏమైనా బ్రిడ్జెస్ కానివ్వండి, ఏవైనా స్తంభాలు కానివ్వండి ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఇటీవల కాలంలో చూసినట్లయితే సో మనకి ఎవరైతే ప్రజెంట్ డిఫెన్స్ మినిస్ట్రీగా ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు అండి. సో మనకి రాజ్నాథ్ సింగ్ గారు అరుణాచల్ ప్రదేశ్లో సియోమ్ అనే ఒక బ్రిడ్జిని కూడా ప్రారంభించడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకున్నారండి. సో ఇలాంటివి ఏమైనా ప్రారంభిస్తే మనం ఖచ్చితంగా ఏ మినిస్ట్రీ వాళ్ళు ప్రారంభించారో గుర్తుంచుకోవాలి. దాంతోపాటుగా ఏమైనా దానికి సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా కూడా మనం చదువుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీ ఫోన్ ఇక థర్మామీటర్. సో మీ ఫోన్ ఇక థర్మామీటర్ అంట. థర్మామీటర్ అంటే అదేనండి, మనకి ఫీవర్ వచ్చినప్పుడు డాక్టర్ గారు నాలుక కింద పెట్టుకోమంటారు చూసారండి థర్మామీటర్. సో అవండి. సో నాలుక కింద పెట్టుకోవచ్చు, చంక కింద కూడా పెట్టుకోవచ్చులేండి. సో ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చిందండి, ఎలా పెడతారు గన్నుగా, అది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీ మొబైలే థర్మామీటర్గా మారిపోతుందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. ఎవరైతే మనకి ఏదైతే దీనికి సంబంధించి ఫోన్తోనే శరీర ఉష్ణోగ్రతలను కొలిచేలా అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ యాప్ను రూపొందించారు. సో మనకి అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ యొక్క ఏదైతే మనకి థర్మామీటర్ని ఒక యాప్ని వీళ్ళు కనుక్కోవడం జరిగిందండి. సో ఆ యాప్కి వాళ్ళు పెట్టిన పేరు ఫీవర్ యాప్ అండి. ఫీవర్ యాప్ అని చెప్పేసి మనకి ఫీవర్ యాప్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఏంటి సార్ అంటే జనరల్గా సో మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏదైతే మనకి యొక్క ఫీవర్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్, ప్రజెంట్ అయితే ఇది అందుబాటులో లేదండి. ప్రజెంట్ ట్రయల్ వెర్షన్లో ఉంది, ఇంకా మార్కెట్లోకి రాలేదు. దీని మీద రీసెర్చ్ జరుగుతుంది, సక్సెస్ అయింది, బట్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఫీవర్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సో మనం ఏదైతే మన శరీర ఉష్ణోగ్రతలు మనం తెలుసుకోవచ్చు. ఎలా, జస్ట్ మొబైల్ తీసి ఆ యాప్ను ఓపెన్ చేసి మన ఫోర్ హెడ్ మీద ఎలా పెట్టామనుకోండి, సో ఎంత హీట్ ఉందని చెప్పేసి మన మొబైల్లో చూపిస్తుంది. అది దీని యొక్క ప్రత్యేకత. సో దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అని చెప్పేసి అడుగుతారు. అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాని పేరు ఎందుకు అడుగుతారు, సో ఫీవర్ యాప్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే లాలాజలంతో గర్భాశ్రయం పరీక్షలు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఆ యొక్క ఏదైతే మనకు ఒక కిట్ని తీసుకొచ్చారని చెప్పేసి జస్ట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే అంతకుముందు యూరిన్ టెస్ట్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, సో ఇలా చేసేవారండి. ఇప్పుడు అలా కాదండి, జస్ట్ మనకి ఏదైతే లాలాజలంతో ఒక స్టిక్ ఉంటుందండి, ఆ స్టిక్ జస్ట్
నోట్లో అలా పెట్టుకొని జస్ట్ ఒక 4-5 సెకండ్స్ అలా పెట్టుకొని దాంట్లో ఒక చిన్న కిట్లో ఆ కిట్లో ఒక బాటిల్ లాగా ఉంటుందండి. ఆ బాటిల్లో వేసేస్తే సో ప్రెగ్నెన్సీయా కాదా అని చెప్పేసి తెలిసిపోతుంది. అలా ఒక ప్రెగ్నెన్సీ కిట్ని ఇటీవల కాలంలో ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే సో దట్ ఈజ్ ఇజ్రాయెల్ కంట్రీ. అది యూకే, ఐర్లాండ్లో మాత్రమే అందుబాటులో ఉందని, సో ఫ్యూచర్లో మొత్తం ప్రపంచం మొత్తం మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. దాన్ని కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ఇలా ఏమైనా యాప్స్ కానివ్వండి, శాస్త్రవేత్తలు ఏమైనా కనుక్కుంటే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని కొంచెం ప్రత్యేకంగా చూడాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇద్దరు బ్రిటిష్ ప్రముఖులకు పద్మశ్రీ అవార్డుల ప్రదానము. సో ఇదేంటి సార్ మళ్ళీ ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు రావడం ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యారు. సో 2023కి సంబంధించిన పద్మశ్రీ అవార్డ్స్ కాదు ఇవి. 2020కి సంబంధించింది, 2021కి సంబంధించినటువంటి పద్మశ్రీ అవార్డ్స్. అదేంటి సార్ ఇప్పుడు ఏంటి సార్ అంటే అప్పట్లో వాళ్ళు తీసుకోలేదండి. కోవిడ్ వల్ల వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ని అప్పట్లో తీసుకోలేకపోయారు, ఇప్పుడు తీసుకున్నారు, అంతే తేడా. అంటే ఇలా కూడా ట్రిక్కీగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు సో ఎవరైతే మనకు బారీ గార్డినర్ అని చెప్పేసి సో ఇతనండి బారీ గార్డినర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి అదేవిధంగా బ్రిటన్కి సంబంధించిన వ్యక్తేనండి. సో ఇతను ఏదైతే సినిమా డైరెక్టర్ అండి, అతని పేరు వచ్చేసరికి పీటర్ బ్రూక్ అండి, పీటర్ బ్రూక్. సో వీళ్ళిద్దరికీ లండన్లోని ఇండియా హౌస్లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అయితే అప్పట్లో కోవిడ్ కారణంగా ఈ అవార్డు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చాము అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే ఇక బారీ గార్డినర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యం అంటే మనకి పొలిటికల్ సైన్స్లో 2020 గాను అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పీటర్ బ్రూక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగిందండి. యాక్చువల్గా ఇతనికే సో ఇతను చనిపోవటం వల్ల సో ఇతని యొక్క కుమారుడైనటువంటి సైమన్ బ్రూక్ అండి. సో మనకి సైమన్ బ్రూక్ ఎవరైతే ఉన్నారో సో అతనికి ఇవ్వటం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇతనికైతే మాత్రం 2021కి సంబంధించినటువంటి అవార్డు. సో ఈ రెండు కూడా సో ఏదైతే మనకి అంటే జనరల్గా అండి ఇది ఇచ్చింది మాత్రం 2021-20 సంవత్సరానికేనండి, బట్ ఇప్పుడు ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే దలై లామా గారికి ఇటీవల కాలంలో మనకి ఏదైతే మనకి ఫిలిప్పైన్ కంట్రీ ఇచ్చేటువంటి రామన్ మెగసెసే అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి. అది 2023కి సంబంధించింది కాదండి. ఎట్ ద టైం స్టార్టింగ్లో ఆయన అప్పట్లో తీసుకోలేదు, బట్ వాళ్ళు దలై లామా గారు ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. సో అక్కడికి వచ్చి వాళ్ళు గౌరవార్థం అందించడం జరిగిందనే పాయింట్ కూడా మన కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. ఇట్లా మనం చూసినట్లయితే బ్రిటన్లో అండి సో మనకి బ్రిటన్లో భారత హై కమిషనర్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ దొరైస్వామి అండి. సో మనకి విక్రమ్ దొరైస్వామి సో ఇదండి రాయబారి అండి. సో ఇక్కడ మీ మధ్యలో ఉన్న వ్యక్తి ఇతనేనండి. సో మనకి బ్రిటన్లో భారత హై కమిషనర్గా పనిచేస్తున్న వ్యక్తి విక్రమ్ దొరైస్వామి ఈ అవార్డులని అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి ఈ యొక్క పీటర్ బ్రూక్కి 2021కి సంబంధించింది. సో బారీ గార్డినర్ సో ఇతనికి మాత్రం 2020 సంబంధించి పద్మశ్రీ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జూన్ 22న శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మరొక కరెంట్ అఫైర్స్ రావడం జరిగిందండి. సో శ్రీ రవిశంకర్ గారి మీద. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టయితేనండి శ్రీ రవిశంకర్ గారు అని చెప్పేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేసి వివిధ దేశాలలో ఈ యొక్క యోగా గురించి, ప్రపంచం యొక్క శాంతి గురించి, సో హ్యుమానిటీ గురించి ఇతని యొక్క వచనాలు ఉంటూ ఉంటాయండి. సో అంటే సో మనకి శాంతి వైపే ప్రజలంతా నడవాలని చెప్పేసి, సో హింసను వీడాలని చెప్పేసి, సో ఇలా ఈయన యొక్క ఆధ్యాత్మికంగా ఇతను వెళ్తూ ఉంటాడండి. దాన్ని ఇతను స్థాపించిన సంస్థే ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే అమెరికా, కెనడాలలో భారతీయ ఆధ్యాత్మికవేత్త శ్రీ రవిశంకర్ పేరిట ఇప్పటికే 27 నగరాలు సో ఇప్పుడండి శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే మనకి అలెఘెనీ కౌంటీ అని చెప్పేసి 28వ నగరంగా తాజాగా వాటిలో చేరింది అని చెప్పి చెప్తున్నారండి. అంటే మనకి ఇక్కడ జూన్ 22న అండి. సో మనకి ప్రతి సంవత్సరం జూన్ 22న శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా మొత్తం 27 నగరాల్లో మాత్రమే సెలబ్రేట్ చేసేవాళ్ళు, అమెరికాలో కానివ్వండి, కెనడాలోనే కానివ్వండి. ఇప్పుడు కొత్తగా ఒక సిటీ అండి, దాని పేరు వచ్చేసరికి అలెఘెనీ కౌంటీ. సో అలెఘెనీ కౌంటీ ఇది అమెరికాలో ఉంటుందండి. ఇది అమెరికాలో ఉన్నటువంటి ఒక సిటీ. సో ఇది ఇప్పుడు కూడా జాయిన్ అయింది. ఆ సిటీలో కూడా మేము శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తాము అని
అని చెప్పేసి సో మనకి న్యూస్ రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే రవిశంకర్ ప్రసాద్ గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలండి. సో రవిశంకర్ ప్రసాద్ గారికి 2016లో పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగిందండి, పద్మ విభూషణ్ అవార్డు. అదేవిధంగా 2022వ సంవత్సరంలో సో ద ఎల్లో స్టార్ అవార్డు అని చెప్పేసి సూరీనామ్ కంట్రీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగిందండి. సో ఆయన యొక్క ఏదైతే మనకి అతని యొక్క ఆధ్యాత్మిక బోధనలకు గాను అంటే ప్రపంచ శాంతికి ఇతను పాటుపడుతున్నాడు అని చెప్పేసి సూరీనామ్ కంట్రీ 2022లో ద ఎల్లో స్టార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం 2016లో ఇతనికి పద్మ విభూషణ్ రావడం జరిగింది. ఇతను స్థాపించిన సంస్థ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ప్రతి సంవత్సరం జూన్ 22వ తారీఖున శ్రీ శ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం అని చెప్పేసి మొత్తం 28 సిటీస్లో అంటే కెనడా అమెరికాలో ఉన్న సిటీస్లో ఆయన యొక్క డేని సెలబ్రేట్ చేసుకుంటాయనే పాయింట్ కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి తానా గిడుగు రామ్మూర్తి పురస్కారానికి మన్నం రాయుడు ఎంపిక అని చెప్పేసి మరోసారి వార్తల్లో రావడం జరిగారండి గిడుగు రామ్మూర్తి గారు. సో మీ అందరికీ తెలిసిందే గిడుగు రామ్మూర్తి గారు తెలుగు భాషా దినోత్సవాన్ని ఈయన పుట్టినరోజు సందర్భంగానే మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. సో మన యొక్క తెలుగు వ్యవహారిక తెలుగు అంటే మనము రిటర్న్ పరంగా కాకుండా మాట్లాడతాం చూసారండి. సో ఆ యొక్క వ్యవహార భాషకు విశేషంగా సేవ చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి గారండి. శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఇతని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29వ తారీఖున తెలుగు భాషా దినోత్సవం అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇతనికి గుర్తుగా మనకి తానా అండి. సో మనకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పేసి తానా గిడుగు రామ్మూర్తి పురస్కారం అని చెప్పేసి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని బహుకరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు అంటే ఇక్కడ మనకి మన్నం రాయుడు అని చెప్పేసి ఉన్నారు చూడండి, ఇతనికి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క మన్నం రాయుడు ఏదైతే తెలుగు భాషకి విశేష సేవలు చేస్తున్నాడని చెప్పేసి ఈ తెలుగు భాష పుస్తకాలు మొత్తాన్ని డిజిటలైజేషన్ చేసి భావి తరాలకు అందించడానికి ఇతను ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి మనకి గిడుగు రామ్మూర్తి పురస్కారం అనేది ఈ యొక్క ఏదైతే ఇతను ఒక ఫౌండేషన్ కూడా నడుపుతున్నారు. అది మనసు అనే ఒక ఫౌండేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో డాక్టర్ మన్నం రాయుడు గారికి రావడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో తెలుగు భాష వికాసానికి ఎవరైతే విశేష సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులకి ఈ యొక్క గిడుగు రామ్మూర్తి పురస్కారాన్ని అందిస్తారు. సో 2002 నుంచి అవార్డు ఇస్తూ ఉన్నారు. సో ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఇస్తారని గుర్తుంచుకోండి. 2023 సంబంధించి రాయుడు గారికి ఇచ్చారు. ఏ రాయుడు అని పేరు? మన్నం రాయుడు. సో మనం ఇక్కడ తెలుగు భాషా దినోత్సవం అని చెప్పేసి సో మనకి తెలుగు భాష సో మనకి భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామండి? సో దినోత్సవం అంటే మనకి ఆగస్టు 29వ తారీఖున సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఆగస్టు 29న సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా. సో ఇతను ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం డిస్టిక్కి సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. వరల్డ్ బ్యాంక్ ఓకేస్ $255.5 million లోన్ ఫర్ ద గవర్నమెంట్ టెక్ ఇన్స్టిట్యూషన్స్. వరల్డ్ బ్యాంక్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్, దీన్నే IBRD అని చెప్పేసి అంటాము, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. 1940లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రధాన కేంద్రాలయం వాషింగ్టన్ DC అమెరికాలో ఉంటుంది. దీని యొక్క ప్రెసిడెంట్గా రీసెంట్గా మనకి అజయ్ బాంగా అనే వ్యక్తి భారత సంతతికి సంబంధించిన వ్యక్తి రావడం జరిగింది. ఇతను జూన్ 2, 2023 నుంచి ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 5 ఏళ్ల కాలం ఇతని పదవిలో ఉంటారు. సో ఇతను ఎవరి ప్లేస్లోకి వచ్చారు అంటే మనము వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి అతని ప్లేస్లో రావడం జరిగింది అని మీ అందరికీ తెలిసిందే. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇలా ఏదైతే మనకి డెవలపింగ్ కంట్రీస్కి, పూర్ కంట్రీస్కి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కంట్రీస్కి గ్రాంట్స్ రూపంలో లోన్స్ ఇస్తూ ఉంటుందండి. వన్స్ ఒకసారి గ్రాంట్ రూపంలో లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి కట్టవలసిన పని లేదు. బట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఎక్కువ లోన్లు ఇస్తూ ఉంటుంది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మన భారతదేశానికి సంబంధించి ఏదైతే మనకి టెక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్లో డెవలప్మెంట్ కోసము మన భారతదేశానికి $255 మిలియన్ వరల్డ్ బ్యాంక్ అనేది అప్రూవ్ చేయడం జరిగిందండి. సో ఎంత? $255.5 మిలియన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అంటే మనకి టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్కి గాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో 275 గవర్నమెంట్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సెలెక్టెడ్ స్టేట్స్ బెనిఫిటింగ్ మోర్ దెన్ 3.5 lakh స్టూడెంట్స్
students each year. A student will get access to upgrade curricula the World Bank said. సో ఏదైతే మనకి మన భారతదేశంలో ఈ యొక్క టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటీస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, ఐటీ అంటామండి. సో ఇలాంటివి ఏదైనా సాంకేతిక విద్యను ప్రోత్సహించేటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి మొత్తం 275 గవర్నమెంటల్ రన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్కి బెనిఫిట్ పొందడం కోసం, సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి $255 మిలియన్ ఇవ్వబోతుంది వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి, ఎందుకు అని అడుగుతారు. సో గవర్నమెంట్ రన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది కాకుండా నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఫిలిప్పైన్ ప్రధాన కేంద్రాలయంగా ఉంటుందండి. సో వాళ్ళు బీహార్ గవర్నమెంట్కి అండి ట్రాన్స్పోర్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కోసము ఏడీబీ బ్యాంక్ వాళ్ళు $295 మిలియన్ బీహార్ గవర్నమెంట్కి ఇస్తున్నారు అని చెప్పేసి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ అండి మన రీసెంట్గా కేరళకి ఏదైతే మనకి ఫ్లడ్స్ కానివ్వండి, ఎమర్జింగ్ డిసీజెస్ నిర్మూలించడం కోసం కానివ్వండి, అక్కడ ఏవైతే భూకంపాలు వస్తే ఆర్థిక సహాయంలో భాగంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు $150 మిలియన్ అనేవి కూడా కేరళకి ఇవ్వడం జరిగిందండి. సో అంతకుముందు 2021 సంవత్సరంలో కూడా $125 మిలియన్ కేరళ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని భారతదేశంలో సమర్థవంతంగా రన్ కావాలి కాబట్టి $1 బిలియన్ ఇచ్చారండి. సో మనకి ఈ సంవత్సరం ఏంటంటే $1 బిలియన్ ఇచ్చారు ఒక 4 నెలల క్రితం. ఆ $1 బిలియన్ $500 మిలియన్ వచ్చేసరికి సో మనకి ఏదైతే మనకి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అని చెప్పేసి దాన్ని ఖర్చు చేస్తామన్నారు. మిగతా $500 మిలియన్ వచ్చేసరికి 7 స్టేట్స్లో ఏదైతే మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సో దాంట్లో భాగంగా ఆ యొక్క 7 స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రాథమిక ప్రభుత్వ ఏవైతే ఆరోగ్య కేంద్రాలని డెవలప్మెంట్ చేయడం కానివ్వండి, సో వీటిని రీడెవలప్మెంట్ చేయడంలో భాగంగా ఈ $500 మిలియన్ వాడతాము. ఈ $500 మిలియన్ వచ్చేసరికి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డు కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇటీవల కాలంలో ఆయుష్మాన్ భారత్కి వరల్డ్ బ్యాంక్ $1 బిలియన్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ అనేది అంటే ఈ మంత్లోనండి 150 మిలియన్ కేరళకి ఇచ్చింది. నిన్న ఏడీబీ బ్యాంక్ అనేది 295 మిలియన్స్లో బీహార్కి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ వార్తల్లోకి వచ్చింది, ఇండియాకి $255 మిలియన్స్ ఇచ్చిందండి ఇచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ రన్ టెక్నికల్ సో ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చి ఎంత ఇచ్చారు, లేకపోతే ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది, లేకపోతే ఏ స్టేట్కి ఇచ్చింది, ఏ పర్పస్ మీద ఇచ్చింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. చాలా క్లీన్గా జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో మనకి ఫిచ్ రేటింగ్ ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో భారతదేశ వృద్ధి రేటు అంచనా ఎంత అంటున్నాడండి. అంటే ఫిచ్ రేటింగ్ ప్రకారము 2023-24లో భారతదేశ వృద్ధి రేటు అంచనా ఎంత వేశారు ఈ ఫిచ్ వాళ్ళు అంటున్నారు. సో దీనికి సరైన సమాధానం 6.3% అండి. సో అంతకుముందు 6 అనేవాళ్ళు, ఇప్పుడు పెంచాము 6.3గా వీళ్ళు చేయటం జరిగిందండి. సో ఇలాంటివి కాన్స్టెంట్ కాదండి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి, మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రతిసారి చెప్తూ ఉంటామండి, ప్రతిరోజు కూడా అభ్యర్థులు ఎప్పటి నుంచే 1 అవర్ అనేది కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా కేటాయించాలి. సో మీరు కరెంట్ అఫైర్స్ కేటాయిస్తున్నారంటే అది మీకు జనరల్ స్టడీస్ మీద కూడా దాని ప్రభావాన్ని చూపిద్ది. సో మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.